అధికారంలో ఉన్నప్పుడు మరి అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ఏం తెచ్చారో చెప్పాలని అడుగుతున్నాం. మేము ఓడిపోయి ఇచ్చేసాం, గెలిచి మీరేటి చేశారు? ఒక్కటి చెప్పండి, ఒక్కటి. నేను ఈరోజు నామినేషన్ వేస్తూ వేలాది మంది ప్రజల ముందు నీకు కొన్ని ప్రశ్నలు అడిగాను. మేము ఇన్ని చేసాం, నువ్వేం చేసావని. నువ్వు కూడా నామినేషన్ వేస్తావు కదా. నువ్వు వేయబోయే నామినేషన్ ఏది? ఎమ్మెల్యేగా ఎక్కడున్నావో మాకు తెలియదు, ఎమ్మెల్యేగా ఎటుపోయినావో 5 ఏళ్ళు తెలియదు, ప్రతిపక్ష పాత్ర పోషించలేదు, ప్రజల పక్షాన ఒక రోజు కూడా నిలబడలేదు, ప్రజలకు ముఖం చూపించలేదు. తగుదనమ్మా అని ఎన్నికలకు ఇప్పుడు నెల రోజుల ముందు వచ్చి నామినేషన్ వేస్తున్నావు. దేని నుంచి? తెలుగుదేశం పార్టీ నుంచి. మరి అదే తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ లేదు, బొక్క లేదన్నావే. మరి పార్టీ లేదు, బొక్క లేదన్నటువంటి నువ్వు ఆ పార్టీలో నామినేషన్ వేసి ఆ పార్టీకే ఓటేయమని ఎలా అడుగుతావు టెక్కల ప్రజలకి? చెప్పు, నాకు ఈ ధర్మ సందేశం నాకు వచ్చింది. నువ్వు సమాధానం చెప్పాలవయ్యా. అలాగే నువ్వేంటి అభివృద్ధి చేసావో చెప్పాలవయ్యా. అసలు నువ్వు నామినేషన్ వేయడానికి నీకు అర్హత లేదు మిస్టర్ అచ్చెన్నాయుడు.